నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాల్ని సరికొత్త పంథాలో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే అన్ఫిల్టర్డ్ అనే కొత్త కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవాల్టి ఎపిసోడ్లో మనం తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంటుందా రోజు రోజుకి, ఇది బీజేపీ చీఫ్కి కష్టసాధ్యంగా మారుతోందా, ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు ముందున్నటువంటి ఇమీడియట్ ఛాలెంజెస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఈ అంశాల గురించి కాస్త బ్రీఫ్గా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఐ హ్యావ్ 2 జెంటిల్మెన్ విత్ మీ. ఒకరు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ CEO సాయి కృష్ణ గారు, అలాగే మరొకరు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు. ముందుగా లెట్ మీ స్టార్ట్ విత్ సాయి గారు. నమస్తే. నమస్తే. సో మధ్య మనం చాలా ఓపెన్గానే చూస్తున్నాం, మహబూబ్ నగర్లో డీకే అరుణ వర్గము, శాంతి కుమార్ వర్గం ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పని చేసుకున్నారు. తోపులాట జరిగింది, నినాదాలు, ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా, ఈవెన్ ముష్టిఘాతాలు కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ అంటోంది మేము పవర్లోకి వస్తామని చెప్పి, ఇన్ని విభేదాలు పెట్టుకొని ఎలా చేయగలుగుతారు? అది బీజేపీలో నిజానికి నా అభిప్రాయం మొదటి నుంచి చాలా రోజులు చెప్తున్నాను, బీజేపీ కాంగ్రెస్లా మారింది, కాంగ్రెస్ బీజేపీలా మారింది అని. ఇది నా మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నదే. 2023 ఎలక్షన్స్ టైంలో, 2023 ఎలక్షన్స్ టైంలో కావచ్చు, అంతకుముందు తర్వాత కావచ్చు, చాలాసార్లు చూసాం కాంగ్రెస్ బీజేపీలా మారింది, బీజేపీ కాంగ్రెస్లా మారిందని. ఎందుకంటున్నానంటే అది ఐడియాలజికల్గా కాదు. ఐడియాలజికల్గా అవే విలువలు అవన్నీ, వాటిలో సందేహం లేదు. ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఆ ఐడియాలజికల్ అంశాలు కాదు, బట్ బిహేవియరల్ ప్యాటర్న్స్లో డిఫరెన్స్ ఉంది అనేది. అందులో ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా, ఇది సహజం, కాంగ్రెస్లో కుర్చీలు లేవడము, ఒక మీటింగ్ అంటే కొట్టుకోవడము, 2 వర్గాల మధ్య గొడవలు ఉండడము, ఇవి న్యాచురల్. ఏ జిల్లాకి వెళ్ళినా సరే ఇట్లాంటిదే వైరం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఓ ఎంపీకి ఎమ్మెల్యేకి పడదు, ఆ ఎమ్మెల్యే ఇంకో ఆస్పిరెంట్కి పడదు, ఇట్లా రకరకాల అంశాలు ఉండనే ఉంటాయి. ఇక పెద్ద స్థాయిలో చెప్పనక్కర్లేదు. బట్ అట్లాంటి ఒక వర్గపోరుతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీలో 2023 ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి వాటిని అందరినీ కలుపుకునే ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు కూడా. నిజానికి మల్లు భట్టి విక్రమార్క కొంచెం నొచ్చుకున్నాడు అన్న ఒక మెసేజ్ మీడియాలో రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇంకొక వైపు ఇట్లా కోమటిరెడ్డి తనతో కలిసి ఉన్న పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి ఎవరు అని మాట్లాడిన వ్యక్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చాలా సీరియస్గా అలిగేషన్స్ ఉంటాయి. బట్ అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఈరోజు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈవెన్ మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, జానారెడ్డి కావచ్చు, ఇట్లా రకరకాల ఫ్యాక్షన్స్ని ఎంతో కొంత సముదాయించగలడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. బీజేపీలో ఆ పాత్ర ఉంటుంది. యాక్చువల్లీ బీజేపీలో అందరూ కలెక్టివ్ డిసిషన్సే ఉంటాయి, ఎక్కడ కూడా ఇండివిజువల్ డిసిషన్స్ ఉండవు. మొదటి నుంచి కూడా కలెక్టివ్ డిసిషన్స్ ఉండేటువంటి పార్టీలో ఈరోజు ఇండివిజువల్గా చాలా మంది కనబడుతున్నారు, చాలా వర్గాలు కనబడుతున్నాయి అనేది. ఇక్కడ కాంగ్రెస్లోనేమో వర్గపోరుకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ఏమో కలిసినట్టుగా కనబడుతోంది. ఇప్పుడు బీజేపీ కలిసి ఉంటుంది అనుకుంటున్న బీజేపీలో మాత్రం రకరకాల వర్గాలుగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా డిసిప్లిన్కి మారు పేరు బీజేపీ అనేది ఒక రెగ్యులర్ కరెక్ట్ పద్ధతి, కాబట్టి దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది మీరు చెప్పినట్టు. కరెక్ట్. అందుకే ఇప్పుడు రామచంద్రరావు గారికి పెద్ద ఛాలెంజ్ ఉంది. నిజానికి రామచంద్రరావు ఈరోజు అధ్యక్షుడు అయ్యారు కాబట్టి, సో మీరు అనుకుంటే మనం ఇంతకుముందు కూడా 2 సార్లు మాట్లాడినట్టుగానే రామచంద్రరావు ప్రెసిడెంట్ అవ్వడమే బేసికల్లీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే చర్చ నుంచి ప్రెసిడెంట్గా రామచంద్రరావు వచ్చారు. అవుట్ సైడరా, ఇన్సైడరా, లేకపోతే మా వర్గమా మీ వర్గమా, ఇట్లాంటి ఒక సీరియస్ చర్చ నుంచి రామచంద్రరావు అనే ఒక ఆప్షన్ని తెరపైకి తెచ్చి ఆయన్ని అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం. అంటే ఆయనకి నిజానికి ఆయనకు ఒక రోడ్ మ్యాప్ ఉండి ఉంటుంది, అండ్ ఇట్ సేమ్ ఆయనకంటూ క్లారిటీ ఉండి ఉంటుంది. సరే, ఇమీడియట్గా ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ, బట్ మేబీ రాబోయే రోజుల్లో ఆయన హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం అయితే నాకైతే ఉంది. ఎందుకంటే ప్రధానంగా దీంట్లో రామచంద్రరావు ఇప్పుడు కాదు కదా, మొదటి నుంచి ఆయన సిస్టంలోనే ఉన్నారు. ఏబీవీపీ ఆయన హ్యాండిల్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన చదివేటప్పుడు చాలా తీవ్రమైనటువంటి హెసిటేషన్స్లో ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తిగా పాల్గొన్నారు. చాలా ఇంపాక్ట్ చూపించారు. ఆయన మీద అటాక్స్ జరిగినాయి, వాటన్నిటి తట్టుకుని నిలబడ్డారు. ఈరోజు కూడా అది మిగిలిన వాళ్ళకి వచ్చినంత ఎక్స్పోజర్ రామచంద్రరావు గారికి రాలేదు, అంతే తప్ప పాపులారిటీ రాలేదు, అంతే తప్ప రామచంద్రరావు చేసింది ఏమి తక్కువేమీ కాదు. మామూలుగా చాలా సాధువుగా కనిపిస్తాడు ఆయన, కానీ ఆయన వెనకాల చాలా కఠినమైనటువంటి పరిశ్రమ, తట్టుకునే కెపాసిటీ, అవసరమైతే పదవి చూసుకుందాం అనే కెపాసిటీలో ఉంటాడు ఆయన కూడా. ఆయన తక్కువ కాదు. అందువల్ల ఈవెన్ ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత స్పష్టంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
అవును. నన్నంతా ఏదో చాలా సాధువుని, నేను చాలా నెమ్మదిగా ఉంటాను అనుకుంటున్నారేమో. చాలా అగ్రెసివ్, చాలా ఎరగెంట్, నేను చాలా టఫ్గా కూడా ఉంటాను నేను, అది చూస్తారు కదా ముందు ముందు మీరు అన్నాడు. కాబట్టి ఆయన ముందుండేటటువంటి సవాళ్ళు చాలా బలమైనటువంటివి. కానీ అట్ ద సేమ్ టైం అది సాల్వ్ చేసే దిశగా ఆయన వెళ్తారని నేను కూడా నమ్ముతున్నాను. అండ్ సాల్వ్ చేయడం ఆయన ముందున్న టాస్క్ నిజానికి. అంటే లేకపోతే మీకు నెక్స్ట్ ఎలక్షన్స్కి మీకు మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. 2023లో ఏదైతే జరిగిందో ఆ రోజు కూడా బీజేపీ మంచి ఫామ్లోనే ఉంది. మనం దానికి నిదర్శనంగా మనం చూసాం. ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయో, ఎంతమంది గెలిచారో మనం చూసాం. ఊహించని చోట కూడా మనం గెలిచాం. అటువంటి సందర్భాల్లో అంత స్థితి ఉన్నప్పుడు ఎందుకు ఓడిపోయింది? 8 సీట్లకి ఎందుకు పరిమితమైంది? ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక కీలకమైన పాయింట్ ఉంది యాక్చువల్లీ. ఇందాక మొత్తం ఈ వర్గపోరుని చూసి అందరూ ఏమనుకుంటారంటే, న్యాచురల్గా అందరూ ఏమనుకుంటారంటే, రామచంద్రరావు గారికి బాధ్యత పెరిగింది, ఇప్పుడు ఇన్ని సమస్యల మధ్య ఆయన శాండ్విచ్ అవుతారా అని అనుకుంటారు. కానీ ఒక లీడర్కి ఇలాంటి సమస్యలు రావడం వల్ల ఇంకా పవర్ఫుల్ అవుతాడు. నా అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడైతే నీకు రిస్క్స్ ఉంటాయో, ఎప్పుడైతే మీకు కెలామిటీస్, అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫ్రిక్షన్ వాతావరణం ఉంటుందో, అక్కడ నీ డిసైసివ్ నేచర్ పెరగాల్సిన సందర్భం వస్తుంది. అప్పుడు నువ్వు డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు నేనేమంటానంటే, ఇది రామచంద్రరావు గారికి ఇది ఆపర్చునిటీ. ఎలాంటి ఆపర్చునిటీ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ లేదా ఈటల్ రాజేందర్, శాంతి కుమార్ అండ్ డికే అరుణ, లేకపోతే మొన్న రాజా సింగ్, ఇట్లా రకరకాల అభిప్రాయాలు, వ్యాఖ్యలు వెలువడుతున్న ఈ టైంలో ఈ పార్టీ మొత్తం సిస్టమ్ పట్ల హోల్డ్ రావాలి అని అంటే ఏ వర్గానికో మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది, లేదంటే ఇంకో వర్గం వైపు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకరిని పట్టుకుంటే ఇంకొకరి కోపం వస్తుంది, ఇంకొకరిని పట్టుకుంటే ఇంకొకరి కోపం వస్తుంది. కాబట్టి అసలు వీళ్ళందరితో సంబంధం లేదు, నేను ఒక లీడర్ని, నేను నిర్ణయాలు తీసుకోగలను, నేను మాట్లాడగలను, దిస్ ఈజ్ మై డిసిషన్ అని చెప్పడానికి వీలైన వాతావరణం ఏర్పరచుకోవచ్చు. సో రామచంద్రరావు గారికి ఇది డెఫినెట్లీ ఇస్ అన్ ఆపర్చునిటీ టు, అండ్ మీరు ఇందాక అన్నట్టు ఆయనకు నిజంగా రావాల్సిన పాపులారిటీ రాలేదు, కానీ మేబీ దిస్ ఈజ్ అన్ అకేషన్. కరెక్ట్, డెఫినెట్గా అందువల్ల అంత పెద్ద సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ముందు ముందు మనం కూడా చూడబోతున్నాం డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే ఇందాక నేను చెప్తున్నట్టుగా 2023 పరిస్థితి ఇప్పుడు రాకూడదు మళ్ళీ. అంటే బీజేపీకి వేస్తే ఓటు మురిగిపోతుందనే పరిస్థితి రాకపోతేనే రామచంద్రరావు యొక్క ప్రతిభ ఏంటనేది బయటపడుతుంది. ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే 2 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఒకటి జూబ్లీ హిల్స్, మరోవైపు గోషామహల్. ఈ 2 ఉప ఎన్నికలు ఉన్నాయి. ఆ 2 చాలా కీలకమైనటువంటివి. క్యాండిడేట్స్ విషయంలో ఇప్పటికీ చాలా గందరగోళం జరుగుతోంది, నేనంటే నేను అనే పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల ఇవన్నీ కూడా ఆయనకి కఠినమైనటువంటి పరీక్షలు. ఎప్పుడైనా సరే బంగారానికి నికషోపలం అంటారు దాన్ని. మీరు దాని మీద రుద్దితేనే దాని కెపాసిటీ ఏంటో, నిజమైన బంగారం కాదో తెలుస్తుంది. అది రామచంద్ర విషయంలో జరగబోతోంది అని మనం అనుకోవాలి. ఇది అగ్ని పరీక్ష అనుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఉంది యాక్చువల్లీ. మొన్నటి వరకు ఇది అవుట్ సైడర్ ఇన్సైడర్ అన్నప్పుడు యాక్చువల్లీ చాలా మందికి ఒక రకమైనటువంటి భావనలతోనే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందరే ఉన్నారనుకోండి. ఈటల రాజేందర్ కూడా ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఏమో ఈ సిస్టమ్ ఇలా ఉంటుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇలా చేస్తే ఇలా అవుతుందేమో, మనం కొన్ని మాట్లాడకుండా ఉండాలేమో, ఇట్లాంటి సందిగ్ధ వాతావరణము వీటిల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళైతే వెళ్ళిపోయారు కూడా నిజానికి. ఈవెన్ వివేక్ వెళ్ళిపోయారు, జితేందర్ రెడ్డి వెళ్ళిపోయారు. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా పక్క పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారు అనుకోండి. డీకే అరుణ గారు ఆల్మోస్ట్ ఆమెడైగా 1 ఎలక్షన్ ఆర్ 2 ఎలక్షన్స్ నాకు తెలిసి ఎక్కువగా ఇంకా పోటీ చేసే పరిస్థితి ఉండవచ్చు. బికాస్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అసెంబ్లీ పోటీ చేయలేదు ఆవిడ, పార్లమెంట్ పోటీ చేసింది. బట్ ఇప్పుడు ఈవెన్ ఈటల రాజేందర్ గారు కూడా ఇంకో 1-2 ఎలక్షన్స్ ఉంటాయి. సో ఒక అనివార్యత కూడా వచ్చింది. ఈ అనివార్యతలో పక్క పార్టీకి ఇంకెక్కడికో వెళ్ళి ఇంకెక్కడో మనం ఫైట్ చేయాలన్నా, మనమే సొంత పార్టీ పెట్టుకోవాలన్నా, దానికి ఉండాల్సినటువంటి, ఇప్పుడు ఈటల రాజేందర్ గారే ఈరోజు ఒక సొంత పార్టీ పెట్టాలనుకున్నారనుకోండి. సొంత పార్టీ పెట్టి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి అధికారంలోకి వచ్చేలాగా తీసుకురావడం, ఒక పర్టికులర్ వర్గాన్ని లేకపోతే ఒక ప్రాంతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అంటే ఇట్ టేక్స్ టైం. సో ఈరోజు అంత ఎనర్జీ నేను బయట పెట్టాలా, దానికంటే ఇంటర్నల్ గానే నేను ఆ ఎనర్జీని వాడుకుంటే బెటర్ కదా అనే ఒక అభిప్రాయానికి ఈటల రాజేందర్ వచ్చి ఉంటాడు. సో నేను ఇంటర్నల్ గా ఉండాల్సిన వాడిని, ఇంకా రాబోయే రోజులు ఇంకా ఇక్కడే ఉండాలంటే ఐ హ్యావ్ టు ఫైట్. సో అట్లాంటి మెసేజ్ ఈటల రాజేందర్ ఇస్తున్నారు. డీకే అరుణ కూడా అంతే. ఇక్కడ టీబీజేపీ చీఫ్ ఎంపిక చేసుకోవడానికి చాలా కసరత్తు చేశారు, చాలా సమయం వెయిట్ చేశారు. అప్పుడు ఇప్పుడు కూడా ఈ పాత కొత్త అనేటువంటి ఈ రిఫ్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓపెన్గా లేదు అని పార్టీ నేతలు చెప్తున్నా కూడా ఈ పాత వాళ్ళు పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి,
ఈ రిఫ్ట్ అనేది ఉందా, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? యాక్చువల్లీ రామచంద్రరావు గారి నియామకమే దానికి ఉదాహరణ. రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్గా చేయాలి అనుకున్నప్పుడు నిజానికి ఎందుకు ఆయన ప్రెసిడెంట్ చేశారు అంటే, ఎవరైనా ఏం చెప్తున్నారంటే క్రమశిక్షణతో కూడినటువంటి సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేదా సంఘ ఐడియాలజీతో ఉన్న వ్యక్తికే పట్టం కట్టారు అనేది జనరల్ ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. బట్ ఎవరు ఆ వ్యక్తి? నిజానికి ఒక వర్గానికి సంబంధించిన ప్రతినిధి, ఇంకో వర్గానికి సంబంధించిన ప్రతినిధి అంటే ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు అనుకుందాం. బండి సంజయ్ గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంఘంలో పుట్టి సంఘంలో పెరిగిన వాళ్ళేనా? కాకపోవచ్చు, అందరూ ఉంటారు. మిగతా నాయకులు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఈటల రాజేందర్ గారు పక్కన ఉన్న వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళేనా? లేదు, ఈ సంఘంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు పక్కన ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మందిని ఆయన కలుస్తూ ఉంటారు. నిజానికి ఈవెన్ సంఘ కూడా చెప్తుంది, సంపర్క్ అంటది. అంటే బయటకు వెళ్ళి ఎక్కువ మందిని మనం మాట్లాడాలి, వాళ్ళని మనలో కలుపుకోవాలంటే సంఘ ఐడియాలజీలోకి తీసుకురావాలని కదా. లెఫ్ట్ లీనింగ్ జర్నలిస్టులు చాలా మందిని మోహన్ జీ భావత్ గారు కూడా కలుస్తారు. ఎందుకంటే వాళ్ళకు మన సంఘ ఐడియాలజీ చెప్పాలి, వాళ్ళు మన వైపు రావాలి అని. సో ఇట్లాంటి ఒక వాతావరణం జరిగే టైంలో మనం ఉన్నాం. సో రామచంద్రరావు గారికి ఇప్పుడున్న ఆప్షన్స్లో ఆయన ఇప్పుడు మొన్న ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా ఆయన బిహేవ్ చేస్తారా లేదా అనే క్వశ్చన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన జిల్లాల పర్యటన పెట్టుకున్నారు అధ్యక్షుడైన తర్వాత. జిల్లాల పర్యటన నిజానికి ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ వెళ్ళారనుకోండి, ఫస్ట్ పర్యటన అరవింద్కి మనిషి అనుకున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఆయన కరీంనగర్ వెళ్ళారనుకోండి, బండి సంజయ్ మనిషి అనిపిస్తుంది. లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇంకో మనిషి. అట్లా అనుకోకుండా ఆయన ఏం చేశారంటే ఇండివిజువల్గా తన సొంత ఊరికి వెళ్ళారు. ఫస్ట్ ఏ గొడవ లేదు, తను నా సొంత ఊరికి వెళ్తున్నాను కోదాడ వెళ్ళిపోయారు, నల్గొండ జిల్లాకి వెళ్ళిపోయారు, ఉమ్మడి నల్గొండ జిల్లా. సో ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఫస్ట్ పెట్టుకున్నారు. సో ఇట్స్ అన్ మెసేజ్. సో ఐ మీన్ ఇండివిజువల్ అని. రెండోది ఆయన కమిటీ నియామకాలు ఉంటాయి. ఇప్పుడు కమిటీ నియామకాల్లో ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోకూడదు, ఎవరుంటే బెటర్, ఎవరు లేకుంటే బెటర్, ఈ చాలా రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఇందులో డెఫినెట్లీ ఆయన సంఘ క్రమశిక్షణ నుంచి వచ్చినవాడు కాబట్టి, సంఘ పద్ధతి తెలుసు కాబట్టి, కార్యపద్ధతి అంటారు దీన్ని. కార్యపద్ధతి తెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ సిస్టంలో ఉన్నప్పుడు. ఆ కార్యపద్ధతి తెలిసిన వాడు కాబట్టి ఎవరికి ఎలాంటి నేరేటివ్లో ఎవరిని ఎలా ప్లేస్ చేసుకోవాలి, తన టీం ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి కూడా రామచంద్రరావు గారి లైన్ ఆఫ్ థాట్ మనకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈటల గారిని ఆయన స్వాగతించినటువంటి విధానం కానీ, ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ కనుక చూస్తే కొత్త పాత అనేది నాకేం లేదు, నేను ఐ మింగిల్ విత్ ఆల్ ద పీపుల్ అని చెప్పేటటువంటి పద్ధతే రామచంద్రరావు స్పష్టంగా అడాప్ట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం. ఈటలు ఎంత బాగా అయితే దాన్ని స్వీకరించి ఒక దశలో ఆయనే ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నారు కదా, అటువంటి స్థితి నుంచి ఆయన వచ్చి ఈయన సమర్థించడానికి, ఈయన వెనకాల నేను ఉన్నాను, నేను వ్యతిరేకంగా లేను అని చెప్పడం ఈటల ఎట్లాగైతే చెప్పారో అదేవిధంగా ఈటల్ని ఆయన అంతే పద్ధతిగా స్వాగతించారు. ఈటల నివాసానికి వెళ్ళారు. కాబట్టి తద్వారా ఇంకొకటి ఈటలానే కాదు, ఈవెన్ బండి సంజయ్ విషయంలో కూడా బండి సంజయ్ గారు ఫస్ట్ డే ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా, మేము ఎవరు ప్రెసిడెంట్ అయినా మేము అందరం కలిసే ఉంటాము అనే ఒక స్టేట్మెంట్ బండి సంజయ్ గారు ఇచ్చారు క్లియర్ గా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈవెన్ బండి సంజయ్ గానీ ఈటల రాజేందర్ గానీ ఈ ఇద్దరి మధ్య కొంత అగాధం ఉన్న వాట వాస్తవం. కానీ ఇద్దరు ఖచ్చితంగా బీజేపీకి కావలసిన నాయకులు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని కాదని ఇంకొకరిని పెట్టి పార్టీని నడిపిస్తాము అని అంటే కూడా అది సాధ్యం కాని పరిస్థితే. ఇప్పుడు ఈవెన్ ఎవరికో ఒకరికి ప్రెసిడెంట్ అని చేసి మొత్తం ఇంకొకరిని అసలు పక్కన పెడతాం మేము అనే ఒక పరిస్థితిలోకి తీసుకొస్తే బీజేపీ విల్ నాట్ గ్రో. ఏది చేసినా కలెక్టివ్గానే బీజేపీ వెళ్ళాలి అనే ఒక అభిప్రాయం ఉండవచ్చు. నాకు మేజర్గా వరీసంగా ఈ మధ్యకాలంలో కనబడుతుంది ఏంటంటే, కార్యకర్తలను చూస్తే మీరు కూడా వినుంటారు నాకు తెలిసి, కార్యకర్తల్లో మాత్రం వర్రీగా ఉన్నారు. ఎట్లాంటి వర్రీ ఉందనంటే, బేసికల్లీ బీజేపీకి సంబంధించిన సిస్టంలో చాలా సుదీర్ఘకాలం పాటు పార్టీ అధికారంలోకి రావాలనో ఇంకోటో కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి మనం చూస్తాం, క్యారేజ్లు పట్టుకొని వచ్చి పార్టీ మీటింగ్లలో క్యారేజ్ పట్టుకొని వచ్చి తింటారు కార్యకర్తలు చాలా మంది. వాళ్ళు ఎవరిని ఏం రూపాయి అడిగిన వాళ్ళు ఉండరు, ఏముండదు. పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలు చాలా మంది, సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో వాళ్ళ త్యాగానికి అర్థం ఉంది, త్యాగం వృధా పోదు అనే మెసేజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. కార్యకర్తలు అంటున్నారు కదా, కార్యకర్తలు ఎవరైనా కూడా కార్యకర్తల ఆస్పిరేషన్స్ నిజం కావాలంటే పార్టీ పవర్ లోకి వస్తే డెఫినెట్ గా వాళ్ళకు కూడా కొనుక్కునే. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పారు మీరు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు, సరే ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎంపీలు గెలుస్తూ ఉన్నారు.
అంతేనా పార్టీ అంటే? కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక ఊర్లో ఒక సర్పంచ్ కావాలని ఒక వ్యక్తి అనుకుంటాడు, ఒక ఎంపీటీసీ కావాలనుకుంటాడు, ఒక ఎంపీపీ కావాలనుకుంటాడు, ఒక జెడ్పీ చైర్మన్ కావాలనుకుంటాడు. ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి, పార్టీ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు ఎవరు అనంటే నిజానికి ఆస్పిరేషన్స్ ఉన్నవాళ్ళు. బీజేపీ అధికారంలోకి వస్తే లేదా బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తే నాకు కూడా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. నేను సర్పంచ్ కావాలనుకుంటున్నాను, నేను ఎంపీపీ కావాలనుకుంటున్నాను, లేకపోతే జెడ్పీ చైర్మన్ కావాలనుకుంటున్నాను, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను. ఏది కావాలన్నా పార్టీ ఫస్ట్ ఎదగాలి కదా. ఇది ఎదిగితే నేను అవుతాను అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఆస్పైరింగ్ పీపుల్. బట్ ఆస్పిరేషన్స్ లేకుండా ఇది ఇలాగే ఉంటే చాలు అనుకునే బ్యాచ్ కూడా బీజేపీలో ఉంది. ఇది ఇలాగే ఉంటే చాలు, ఇలాగే ఉండాలంతే, ఇది అధికారంలోకి వస్తున్నా రాకపోయినా మాకు సంబంధం లేదు, మా బ్యూరోక్రసీ మాత్రం మాకు నడవాలనే ఒక వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. బ్యూరోక్రాట్స్ అంటే మీకు తెలుసు కదా, మోదీ గారు ఒక మాట అంటూ ఉంటారు, నిజానికి బీజేపీలో ఇది అవసరం. మోదీ గారు ఒక మాట అంటూ ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఎస్ చెప్పడం నేర్చుకున్న రోజు, పొలిటీషియన్స్ నో చెప్పడం నేర్చుకున్న రోజు ఈ దేశం బాగుపడుతుంది అని. అంటే అర్థం ఏంటంటే పొలిటీషియన్స్ మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చారనుకోండి, ఇస్తే చూద్దాం అని అంటాడు, కానీ చెయ్యను అని మాత్రం అన్నాడు. చెయ్యను అన్నాడంటే పొలిటీషియన్ కాదు, ఓటు పోయింది మీకు. ఓకే, బ్యూరోక్రాట్ మీరు ఏ పాలసీ తీసుకొచ్చినా సరే అది ఖచ్చితంగా అది చేయకుండా ఉండడం కోసమే వాళ్ళు చెప్తారు. దీనివల్ల ఈ రిపర్కేషన్స్ వస్తాయి సార్, దీనివల్ల ఈ చట్టం మార్చాల్సి వస్తుంది, దీనివల్ల ఇది కష్టం అవుతుంది, అది కష్టం అవుతుంది అనే చెప్తారు. ఎక్కువ వరకు 90% నో చెప్తారనమాట బ్యూరోక్రాట్స్, ఎస్ చెప్పరు. సో ఎస్ చెప్పేవాళ్ళు బ్యూరోక్రాట్స్లో పెరగాలి, నో చెప్పేవాళ్ళు పొలిటీషియన్స్ పెరిగితే కొంత బ్యాలెన్స్ అయితే దేశం బాగుపడుతుంది అనేది మోదీ గారి లైన్. నేను సేమ్ థింగ్ బీజేపీకి అప్లై అవుతుంది అంటాను. నేను బీజేపీలో కూడా కొంతమంది ఏంటంటే పార్టీ అధికారంలోకి రావాలి అనుకునే బ్యాచ్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఉన్న బ్యాచ్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇది ఇలాగే ఉండాలి, దీంట్లో అదవుతే ఇదవుతుందేమో, ఆ పర్టికులర్ నాయకుడు వస్తే ఇలా చేస్తాడేమో, ఇదవుతే అట్లా చేస్తాడేమో, ఈ అనవసరమైన శశభిషలతోటి దానికి రకరకాల నేరేటివ్స్ తీసుకొచ్చి పాత కొత్త అంటాడు ఒకడు, లేదా నిజంగా కొత్త వాళ్ళందరూ నేరస్తులా అని అంటే అట్లేం ఆలోచించారు. మళ్ళీ పోనీ పాత వాళ్ళందరూ సూపర్గా ఉన్నారంటే కూడా అట్లేం ఆలోచించారు. దాంట్లో రకరకాల అంశాలని బేస్ చేసుకొని నిజానికి దిస్ ఐడియాలజీ షుడ్ గ్రో. వై బీజేపీ హ్యాస్ టు గ్రో అనే క్వశ్చన్కి వాళ్ళు చెప్పే సమాధానం, నాకు ఎక్కువ మంది బీజేపీ నాయకులు చెప్పే సమాధానం. ఇప్పుడు ఇంకో మేజర్ పాయింట్ ఉంది ఇందులో, బీజేపీలోనే పాత వాళ్ళలోనే చాలామంది నొచ్చుకొని బాధతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే లైమ్ లైట్లో లేని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆచారి, తల్లోజు ఆచారి, ఆయన నిజానికి ఆయన జీవితం మొత్తం ఇచ్చారు పార్టీ కోసం. ఎక్కడో కల్వకుర్తిలో ఆయన ఇప్పటికి 3-4 సార్లు 5 సార్లు అనుకుంటా నాకు తెలిసి పోటీ చేశారు, గెలవలేదు. దగ్గర దాకా వచ్చి ఓడిపోతుంటారు. బట్ ఆచారి ఈజ్ నోవేర్ ఇన్ ద లైమ్ లైట్. నిజానికి సిస్టంలో ఎక్కడ కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండల లక్ష్మీనారాయణ, తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్న టైంలో నిజామాబాద్లో ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ఎండల లక్ష్మీనారాయణ. సో బంగారు లక్ష్మణ్ గారి కూతురు, ఇట్లా చాలా మంది ఉన్నారు సేమ్ లెఫ్ట్ సిస్టంలో. ఈవెన్ మురళీధర్ రావు గారు, ఈజ్ నోవేర్ ఇన్ ద సిస్టమ్ లిటరల్లీ మాట్లాడితే. సో పాత వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు, కొత్త వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటే కొత్త వాళ్ళు కూడా చాలా బాధపడుతూనే ఉన్నారు. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఆ బాధ్యత రామచంద్రరావు గారి పైన ఉంది. అదే రామచంద్రరావు సవాల్. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్గా శుభ్రసాద్ గారు మీరు చెప్పాలి, ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పి రామచంద్రరావు గారు చెప్తున్నారు. సరే, అది నిజమా కాదా కాస్త పక్కన పెడితే, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూడాలి, నెక్స్ట్ మాకు ఆప్షన్ వీళ్ళే అని అనిపించుకునేలా చేయాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లో మనం చూస్తున్నాం, లోకలు ఉన్నాయి, వాళ్ళే క్లాషెస్ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా అనుకున్నంత సంతృప్తికరంగా పనిచేయట్లేదు. ఇవి ఎండగట్టడంలో బీజేపీ అంటే ప్రజలకు వివరించి చెప్పడంలో సక్సెస్ అయింది అనుకుంటున్నారు ఇంతవరకు? అసలు ప్రజలకి చెప్పడం సంగతి పక్కన పెట్టండి, అదే అంటున్నా. ప్రజల్లో మనమంతా ఒకటి కాదనేటటువంటి అభిప్రాయం వెళ్తున్నంత వరకు ఇది సాధ్యపడదు. అదే అంటున్నా. మేమంతా ఒకటే, మేమంతా కలిసే ఉన్నాం, అందరం సమష్టిగా పోరాడతాం, మీరు మాకు వేసినటువంటి ఓటు వృధా కాదు, ఈసారి మేము డెఫినెట్గా అధికారంలోకి వస్తాం. గత ఎన్నికల్లో జరిగిన దానికి వ్యతిరేకంగా జరగాలి సార్. గత ఎన్నికల్లో ఏం జరిగింది? బీజేపీకి మంచి ఫాలోయింగ్ ఉంది, మోడీ గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా మోడీ గారికి మా ఓటు అని చెప్పినటువంటి ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? వీళ్ళకి వేస్తే ఓటు మురిగిపోతుందని వాళ్ళు భావించారు. ఆ రోజు ఎవరో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందేమో, బీఆర్ఎస్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు, బీజేపీ ఆల్టర్నేటివ్గా కనిపించట్లేదు, అందుకని వాళ్ళు కాంగ్రెస్కి వేశారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చేయాలి. అలా చేస్తే బీజేపీ అధికారంలో రావడం డెఫినెట్గా తథ్యం.
వాడు చేయాల్సింది అవన్నీ కాదు, మేమంతా ఒకటే అని చూపించిన రోజున డెఫినెట్గా ప్రజలు మీకు ఓటేస్తారు. ఇది నా ఉద్దేశం. అలా చేయగలుగుతారంటారా? అంటే రెండు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సరే మీరు అన్నట్టుగా కలెక్టివ్గా కనిపించడం ఒకటి, కలెక్టివ్గా ఉండడం ఒకటి, అందరూ కలిసి ఉండడం ఒకటి, కలిసి ఉన్నట్టు కనిపించడం ఒకటి, అట్లీస్ట్ పర్సెప్షన్ అన్న చూపించాలి బీజేపీ. అది కూడా కనిపించట్లేదు. సో పర్సెప్షన్ మ్యాటర్స్, అంతే కదా. సో రెండు ఉంటాయండి జనరల్గా, విన్నింగ్ తెలంగాణ అండ్ లీడింగ్ తెలంగాణ. సో ఫస్ట్ లీడింగ్ తెలంగాణ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని అందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలి, పలానా నాయకుడు ఎవరు కావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ లీడింగ్ తెలంగాణ కావాలంటే విన్నింగ్ తెలంగాణ సాధ్యపడాలి. ఫస్ట్ నువ్వు విన్ కావాలి. బీజేపీ అది ఎప్పుడు ఫస్ట్ మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిస్తే గవర్నర్ మిమ్మల్ని ప్రభుత్వం ఫామ్ చేయడానికి పిలుస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది చర్చ. దానికి ఆ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించాలి అని అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించుకునే విధంగా మనం పనిచేయాలి. కానీ సో ఇవాళ మనం లీడింగ్ తెలంగాణ పెట్టుకుని విన్నింగ్ తెలంగాణను వదిలేస్తే ఎప్పటికీ లీడింగ్ తెలంగాణ జరగదు. హూ షుడ్ లీడ్ దిస్ పార్టీ, హూ షుడ్ లీడ్ దిస్ తెలంగాణ అన్నప్పుడు ఆ స్థాయిలోనే ఆలోచించగలగాలి. దట్ ఈస్ వాట్, అదే నాకు అర్థం. రేవంత్ రెడ్డి అక్కడే సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా కాంగ్రెస్ మనిషి కాదు, బయట నుంచి వచ్చాడు, ఇంకోటి ఎన్ని చెప్పినా నిజానికి కాంగ్రెస్ మనుషుల కంటే ఎక్కువగా నిన్న కూడా ట్వీట్ చేశారు, చూశారనుకుంటారు, డేటీ ఆఫ్ తెలంగాణ అని మాట్లాడారు సోనియా గాంధీ. దేవత అన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ వాళ్ళను ఓన్ చేసుకున్నంతగా రేవంత్ రెడ్డి విపరీతంగా ఓన్ చేసుకున్నారు. దో హీ కేమ్ ఫ్రమ్ ఏబీవీపీ అండ్ టీడీపీ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా హీ ఓన్ దట్ సిస్టమ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సిస్టంలోనే అందరినీ కలుపుకొని మనం అధికారంలోకి రావడం లెక్క, తర్వాత చూసుకుందాం ముఖ్యమంత్రి అన్నారు. ఇంకోటి కూడా సార్, మల్లుభట్టి విక్రమార్క చేసినటువంటి త్యాగం కూడా మర్చిపోవాల్సింది కాదు. కరెక్ట్. బికాజ్ ఎందుకంటే చాలా లాంగ్ టైం నుంచి ఆయన ఉన్నారు. మల్లు అనంతరాములుకి స్వయాన సోదరుడు. నేను అక్కడ ఉండి కూడా ఆయన అంతకాలం నుంచి సీనియర్ అయ్యి ఉండి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన స్వాగతించాడు. తను ఉప ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని దాన్ని సపోర్ట్ చేసి, మిగిలిన వాళ్ళు కూడా ఒకళ్ళని కాదు, అందరూ సీనియర్ మోస్ట్ నేతలు అందరూ కూడా. జగ్గారెడ్డి సైలెంట్గా ఉన్నాడంటే కారణం మాట్లాడకపోవడానికి కారణం అధిష్టానం సపోర్ట్ లేదు కాబట్టి. అధిష్టానం సపోర్ట్ లేదు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మాట్లాడి చెడ్డవాడం కావడం కంటే మాట్లాడకుండా మౌనంగా ఉండి దాన్ని భరించడం ఈజీ. కరెక్ట్. కాబట్టి దాన్ని భరిస్తున్నాడు. ఇంకొక ఇష్యూ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నది సుదీర్ఘకాలం పాటు బీజేపీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ ఆస్పిరేషన్స్, లేదా ప్యూర్ పక్కా పొలిటికల్ జర్నీతో కూడినటువంటి పొలిటికల్ నాయకుల చేరికల వల్ల వాళ్ళ ఆస్పిరేషన్స్ గురించి మనం ఆడుతున్నాం. కానీ నిజానికి ఇంకో మూడో వర్గం కూడా ఉంది బీజేపీలో మాత్రమే ఉంది మూడో వర్గం. కేవలం సంఘ ఐడియాలజీని బేస్ చేసుకుని 30-40 ఏళ్లకెళ్ళి కార్యకర్త స్థాయి నుంచి స్వయం సేవక్గా ఉన్నప్పటి నుంచి పార్టీ జెండా మోసుకుని వాల్ రైటింగ్స్ రాసిన వాళ్ళు ఒకవైపు, ఇంకోవైపు ప్యూర్ పొలిటికల్ థాట్ ప్రాసెస్ కలిగి పక్కా పొలిటికల్ పార్టీల నుంచి వచ్చి బీజేపీలో నడుస్తున్న వాళ్ళు. ఈ రెండు కాకుండా మూడో వర్గం ఉందండి. వాళ్ళని ఎవ్వరు పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవ్వరు మాట్లాడట్లేదు. వాళ్ళు ఎవరు తెలుసా? హైలీ ప్రొఫెషనల్ పీపుల్ హూ జాయిన్ బీజేపీ. హైలీ ప్రొఫెషనల్ పీపుల్ నిజానికి వాళ్ళ కెరీర్లను వదిలేసుకొని ఎక్కడెక్కడో మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి కంపెనీలు, మంచి మంచి సంస్థలు నడుపుతూ కూడా, మంచి ఎలిజిబిలిటీ ఉండి కూడా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి కూడా వాటన్నిటిని వదిలేసుకుని బీజేపీ కోసం వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక నేను ఆ పేరు తీసుకోవచ్చలేదు తెలియదు, బట్ స్టిల్ హీఈస్ అన్ స్పోక్స్ పర్సన్ అనుకోండి. కిషోర్ పోరెడ్డి ఈజ్ వన్ ఎగ్జాంపుల్. వన్ ఎగ్జాంపుల్ ఈజ్ అసిరెడ్డి రాజశేఖర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఆయన యూకేలో స్వయం సేవక్గా పనిచేసి వచ్చారు. యూకేలో విశ్వ సంవాద్ కి సంబంధించి వర్క్ చేసి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ బీజేపీలో వర్క్ చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి మీకు అమర్నాథ్ సారంగుల, ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఆయనది, అంటే స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఇట్లా నేను చెప్పాలంటే చాలా మంది అసలు ఈ సంబంధమే లేకుండా, అంటే ఏ పోస్ట్లోనూ లేకుండా హైలీ ప్రొఫెషనల్స్, ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకొకళ్ళు బీజేపీ గ్రో అవ్వాలని కోరుకుంటునే ఒక బలమైనటువంటి ఒక వర్గము అసలు ఎవరికీ సంబంధం లేకుండా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అనే అభిప్రాయంలో ఉన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది అరే ఇది గ్రో అవుతే బాగుండు అని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది ఉన్నారు ఇది గ్రో అయితే బాగుండని. సో ఒకవైపు సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకోవైపు బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకోవైపు దీన్ని కోరుకొని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఏ ఘటన కడతారు? స్వయం సేవగా కడతారా, లేకపోతే బయట నుంచి వచ్చారంటారా? ఇన్సైడరా, అవుట్ సైడరా? సో దట్ బ్యాచ్, ఆ బ్యాచ్, అట్లాంటి వ్యక్తులు కూడా చాలా మంది ఈ సిస్టమ్ ని గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు, గెలవాలని కాంక్షిస్తున్నటువంటి వ్యక్తుల జాబితా చాలా పెద్దది. అందులో బీజేపీలో ఉన్న వాళ్లే కాదు,
అదర్ దాన్ బీజేపీ కూడా కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు బీఆర్ఎస్ లో చాలా మంది బీజేపీ గ్రో అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు అనుకుంటాను, నాకు తెలుసు. ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ చాలా మంది బీజేపీ గ్రో అవుతే బాగుండని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవుట్లెట్ లేదు, ఎగ్జిట్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఎగ్జిట్. కాంగ్రెస్ లోకి రాలేరు. నేను ఇప్పుడు ఇదే సిస్టమ్ లో ఉంటే కేటీఆర్ నో లేకపోతే కేసీఆర్ నో దీన్నే ఎన్ని రోజుల నుంచి చూడాలి? నాకు ఒక ఆప్షన్ కావాలి. ఎగ్జిట్ లేదు వాళ్ళకి. ఆ ఎగ్జిట్ కోసం చూస్తున్న చాలా మంది టీఆర్ఎస్ లో ఉన్నారు. అండ్ రేవంత్ వర్గం కాని వాళ్ళు కొంతమంది పక్క చూపులు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను చెప్తున్నాను, అధికారంలో ఉన్న పార్టీ నుంచి రావడం చాలా కష్టమైన పని. బట్ అధికారంలో లేని పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కాంబినేషన్స్ మధ్య మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న అదే. బీజేపీకి ఇప్పటికీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి 100%. ఓన్లీ థింగ్ ఈస్ కొన్ని కోర్స్ కరెక్షన్స్ కొన్ని చేసుకోగలిగితే, రివ్యూ చేసుకోగలిగితే, కొంచెం సిస్టమ్ని రివైవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దే హ్యావ్ 100% ఛాన్సెస్. మీరు అన్నట్టు గ్రూపుల గురించి మనం మొదలు పెట్టాం కాబట్టి గ్రూపులు అనేది ఇంతకంటే ఎక్కువ గ్రూపులు తెలంగాణ కాంగ్రెస్లో ఉండేవి. తర్వాత ఎలక్షన్ టైం కరెక్ట్గా సింకరణ చేయరు. సో అది డెఫినెట్గా బీజేపీకి ఓవర్కమ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టేస్తే ఒక బీజేపీ మీద ఒక ముద్ర ఉంది. యాక్చువల్గా ఇది నార్త్ ఇండియన్ పార్టీ, అంటే ఇక్కడ లోకల్ పీపుల్తో కనెక్ట్ అవ్వడం లేదు. సౌత్లో జనరల్గా బీజేపీకి ఉన్న ప్రాబ్లమ్ తెలంగాణలో కూడా ఉందనుకుంటున్నాను. అంటే ఎస్పెషల్లీ గ్రామాల్లో బీజేపీకి కేడర్ కానీ లేకపోతే బూత్ కమిటీలు కానీ ఇలాంటి వాటిల్లో బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది. పవర్లోకి రావాలంటే ఇవన్నీ చాలా అవసరం. గ్రూపులను చక్కదిద్దడంతో పాటు గ్రూపులు నిజంగా గ్రూపుల లాగా కూడా లేవండి. ఇవి లిటరల్లీ గ్రూపులు కూడా కాదు ఇవి. అంటే నిజంగా గ్రూప్ లాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిపిన గ్రూప్ గురించి ఒకసారి చూడండి. రాజశేఖర్ రెడ్డి ఎలా మీకు తెలుసు, మీరు ఎట్లా అప్పుడు రిపోర్ట్ చేస్తుంటారు. రాజశేఖర్ రెడ్డి నడిపిన గ్రూపు ఒకసారి చూసుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అర్థమవుతుంది. అంటే అది అంటే బిగ్ అబ్జెక్టివ్ తోటి వచ్చే గ్రూపిజం. అంటే నేను ముఖ్యమంత్రిని కావాలి అనుకునే ఒక దాని నుంచి వచ్చే గ్రూపిజం, దాని స్థాయి వేరు, దాని లెక్క వేరు. సిస్టమ్స్ని ఫామ్ చేయడం ఉంటుంది, వ్యక్తులని పెద్ద పెద్ద వాళ్ళని చేయడం ఉంటుంది, ప్రభావితం చేయడం ఉంటుంది, కోట్లాది రూపాయలని అక్యుములేట్ చేయడం ఉంటుంది. సో యూ షుడ్ హ్యావ్ దట్ విజన్ అట్లీస్ట్ అట్లాంటి విజన్ అన్న ఉండాలి గ్రూపిజం అన్నప్పుడు. ఇదేంటంటే చిన్న స్థాయి గ్రూపిజం, ఇది ఆ స్థాయి గ్రూపిజం కాదు. నా పాయింట్ అది. ఇంకా నిజంగా గ్రూపే మేబీ ఎప్పుడైనా సరే ప్రతి దాంట్లో ఉంటుందండి. కేసీఆర్ ఉన్నారు, ఆయనకు మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చేసి ఇంకో పార్టీ పెట్టాడు. బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ విజన్, హీ హ్యాస్ హిజ్ ఓన్ రోడ్ మ్యాప్. ఆయన రోడ్ మ్యాప్ వేసుకున్నాడు, దానికి తగ్గట్టుగా టైం పెట్టుకున్నాడు. 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో మనం కొట్లాడాలని అనుకుని ఉండవచ్చు ఆ రోజే. దానికి ఎంత క్లియర్గా కొట్లాడాలి, ఏం చేయాలి, ఒక స్టేజ్కి వచ్చి ఇక్కడ నేను గెలవాలి అనుకున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన కూడా ఒక గ్రూపే కదా. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, ఒకటి ఫామ్ చేయగలనుకున్నాడు, ఒక గ్రూప్ని బిల్డ్ చేసుకున్నాడు, తనను తాను బిల్డ్ చేసుకొని కాంగ్రెస్ని అవుట్ చేశాడు. సో వాట్ ఎవర్ ఇట్ చేయాలంటే నీకు ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ అని ఉండాలి, అంత ఆబ్జెక్టివ్ అని ఉండాలి. అవేమీ లేకుండా చిన్న చిన్న కార్యకర్తల స్థాయిలో లేకపోతే చిన్న చిన్న వాటిల్లో చేయడం వల్ల కూడా దానివల్ల ప్రయోజనం లేదు, లేకపోగా నష్టం. నిజానికి మీరు కాంగ్రెస్లో ఉన్న గ్రూప్స్ చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఓటమి ఎరగని నాయకులు చాలా మంది కనబడతారు మీకు. అవును, ఓటమి నాయకులు చాలా మంది కనబడతారు. ఇక్కడ ఓటమి గెలుపు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి కదా. ఏ నాయకుడు పూర్తిగా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? ఒకళ్ళొకళ్ళు ఓడగొట్టుకున్నారు కానీ అంతే కదా. నిజంగా మాట్లాడితే 20 మంది ఎమ్మెల్యేని గెలిపించిన వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. 5 ఎమ్మెల్యేని గెలిపించిన వాళ్ళు ఎవరు చెప్పండి? 5 అంటే రాజశేఖర్ రెడ్డి అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఆయన అనుకున్న వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు, గెలిపించుకున్నాడు. ఆ గ్రూప్ నడుస్తుంది. ఆ గ్రూప్ని ఈవెన్ ఢిల్లీ కూడా ఏమీ చేయలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గ్రూపు, నిజంగానే రేవంత్ రెడ్డి తను ఒక 30-35 మంది ఎమ్మెల్యేలు ఆయన గెలిపించుకోగలిగాడు. సో గెలిపించుకునే సామర్థ్యం కలిగినటువంటి గ్రూపిజం చేసేవాడు ఉంటే కనుక డెఫినెట్లీ హీ విల్ సక్సీడ్. కరెక్ట్. ఇంకా ఆ స్థాయి గ్రూపిజం ఇంకా బీజేపీలో ఇంకా ఆ స్థాయికి రాలేదు, సగం సగమే వచ్చింది. అయితే పూర్తిగా రాలేదు, పూర్తిగా నాకు గ్రూపిజం కావాలి, లేకపోతే అసలు పూర్తిగా లేకుంటారు, సగం సగంలో ఉందన్న అదే బాధ. యాక్చువల్లీ రామచంద్ర అర్జెంట్ గా అట్లాంటి టైప్ ఆఫ్ గ్రూపిజాన్ని ప్రవేశపెట్టాలంటే ఇప్పుడు ప్రవేశపెట్టలేరు. కానీ అట్లీస్ట్ కనీసం జనాల దగ్గరికి వెళ్ళి మేము మీకు ఓట్లు వేస్తాం అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. మనం ఎంతవరకు వాడిని వాడుకుంటామా, వాళ్ళ యొక్క మాటను ఎంతవరకు మనం నిజం చేయగలమా, ఆ దిశగా అట్లీస్ట్ హీ హాస్ టు వర్క్అవుట్. అల్టిమేట్లీ కెపాసిటీ ఉందని మనం అనుకుంటున్నాం. అల్టిమేట్లీ ద లాస్ట్ కాన్సెప్ట్ నిజానికి అదే వాళ్ళ మేజర్ స్లోగన్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్.
సో సెల్ఫ్ లాస్ట్ అనే ఒక భావనని ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే గ్రూప్ పుడుతుంది. సెల్ఫ్ ఎప్పుడైతే ముందుకు వస్తుందో ద హోల్ బీజేపీ ఎకో సిస్టమ్ లేదా భారతీయ జనతా పార్టీ భావజాలానికి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఒరిజినల్ నినాదానికే విఘాతం కల్పించే విధంగా పనిచేస్తున్నట్టు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. సెల్ఫ్ లాస్ట్ కాస్త పోయి సెల్ఫ్ ఫస్ట్ అయిపోయి పార్టీ నెక్స్ట్ అయిపోయి నేషన్ లాస్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ మళ్ళీ పాత రిజల్ట్ వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఇంకా చాలా సమయం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేస్తారనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు, శివప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి అన్ఫిల్టర్డ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని, నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్, ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.